మనం బ్యాంక్ దగ్గర వెళ్లకుండానే ఏటీఎం దగ్గర ఉండే సిడిఎం మిషన్ ద్వారా మన దగ్గర ఏదైతే ఏటీఎం ఉందో ఆ ఏటీఎం కార్డుని యూస్ చేసి మనీని ఎలా డిపాజిట్ చేయాలో నేను ప్రీవియస్ లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో చాలా మంది కూడా కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. ఆ కామెంట్స్ ఏమిటంటే, బ్రదర్ ఏటీఎం కార్డు లేకుండా మన యొక్క అకౌంట్ లోకి అమౌంట్ అనేది ఎలా డిపాజిట్ చేయాలని చెప్పేసి వాళ్ళైతే క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు ఈ వీడియో మనమైతే మన దగ్గర ఏటీఎం కార్డు లేకపోయినా సరే మన అకౌంట్ లో కావచ్చు, లేకపోతే వేరే వారి అకౌంట్ లో కావచ్చు, ఈ అమౌంట్ అనేది ఎలా డిపాజిట్ చేయాలి అనే ప్రాసెస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఇక అదే విధంగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో. ఇక మనం ఆలస్యం చేయకుండా ప్రాసెసింగ్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఏటీఎం దగ్గరికి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఏటీఎంకి మనకు లెఫ్ట్ సైడ్ నా సిడిఎం మిషన్ అని చెప్పేసి ఒక మిషన్ కనిపిస్తూ ఉంటుంది. సిడిఎం అంటే క్యాష్ డిపాజిట్ మిషన్. సో ఇక మిషన్ లో మనం ఏటీఎం కార్డుని మనం ఇన్సర్ట్ చేయాల్సిన పనే లేదనమాట. అంటే మనం కార్డ్లెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కాబట్టి మనకు ఆ యొక్క డిస్ప్లే మీద డౌన్ లో మనకు కార్డ్లెస్ డిపాజిట్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క ఆప్షన్ మీరైతే క్లిక్ అయితే చేయండి. సో మనకు నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటారు. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, హిందీ అయితే హిందీ, మీకు నచ్చే లాంగ్వేజ్ మీరైతే సెలెక్ట్ చేసుకుని అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మనకు వచ్చేసి ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయమంటారండి. అంటే ఎవరైతే అకౌంట్ ఉందో వాళ్ళ మొబైల్ నెంబర్ మనం ఎంటర్ చేసిన పర్లేదు అనమాట. సో జస్ట్ మనకంటే వెరిఫికేషన్ కోసం అనమాట. మీ నెంబర్ ఎంటర్ చేసినా పర్లేదు, ఎవరి నెంబర్ ఎంటర్ చేసినా పర్లేదు అనమాట. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ప్రెస్ ఇఫ్ కరెక్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరైతే క్లిక్ అయితే చేయండి. సో మనకు నెక్స్ట్ వచ్చేసి లోను, పీపీఎఫ్, ఆర్డీ, కరెంటు, సేవింగ్ అని చెప్పేసి అకౌంట్ సంబంధించి మనకు ఒక టైప్ అనేది అడుగుతుంది అనమాట. సో మనది ఏ అకౌంట్? మనది సేవింగ్ అకౌంట్ కాబట్టి మనమైతే సేవింగ్ అకౌంట్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ మీది కరెంట్ అకౌంట్ అయితే కరెంట్ అకౌంట్ క్లిక్ చేసుకోండి. కరెంట్ అకౌంట్ అంటే కొంతమంది బిజినెస్ ఉండదు కదా, అన్లిమిటెడ్ అనమాట వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ అనేవి. సో వాళ్ళకి సంబంధించిన అనమాట. చాలా మందికి ఉండదు, చాలా తక్కువ మందికి ఉంటుంది అనమాట. సో అందరూ అంటే సేవింగ్ అకౌంట్ కాబట్టి సేవింగ్ అకౌంట్ మీద మీరైతే ట్యాప్ చేయండి. మనకు నెక్స్ట్ వచ్చేసి యువర్ ట్రాన్సాక్షన్ ఈస్ బీయింగ్ ప్రాసెస్డ్, ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి మనకైతే మనకు పాప్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఎవరికైతే అమౌంట్ పంపిద్దాం అనుకుంటున్నామో, ఎగ్జాంపుల్కి మీ అకౌంట్కి మీరు అమౌంట్ని డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, మీకు అకౌంట్ నెంబర్ మీరైతే ఎంటర్ చేసేయండి. ఒకవేళ వేరే వాళ్ళకి పంపిద్దాం అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళ యొక్క అకౌంట్ నెంబర్ మీరైతే ఎంటర్ చేసి ఇక్కడ ప్రెస్ ఇఫ్ కరెక్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరైతే క్లిక్ అయితే చేయండి. సో మనకు యువర్ ట్రాన్సాక్షన్ ఈస్ బీయింగ్ ప్రాసెస్డ్, ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి మనకి చూపిస్తారు. మనం చూపించిన తర్వాత మనం ఏదైతే అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసామో వాళ్ళ యొక్క బెనిఫిషియరీ అకౌంట్ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అయితే అవడం జరుగుతుంది అనమాట. సో మనకు వాళ్ళ యొక్క అకౌంట్ నెంబరు, నేము, తర్వాత ట్రాన్సాక్షన్ లిమిట్ ఎంత, సో అన్ని కూడా మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎస్మై క్లిక్ చేయాలి. మన ఎస్మై క్లిక్ చేసిన తర్వాత ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ మనకు ఈ యొక్క సిడిఎం మిషన్ ముందు ఒక బాక్స్ అనేది ఉంటుంది. ఆ యొక్క బాక్స్ మనకైతే ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. ఈ యొక్క బాక్స్ లో మీరైతే 100 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు మీరైతే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. 2000 రూపాయల నోట్లు మాత్రం ఇన్సర్ట్ చేయకండి, ఎందుకంటే మనకు బ్యాన్ చేశారు కాబట్టి. మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎంటర్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరైతే ఆ ఎంటర్ మీద క్లిక్ చేయాలి. మనకి ఎంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి మనకు వాళ్ళైతే అమౌంట్ అయితే కౌంట్ చేసుకొని మనకు ఒక డినామినేషన్ మనకైతే వాళ్ళైతే డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. డినామినేషన్ అంటే మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, డిపాజిట్ ఫామ్ రాసినప్పుడు డినామినేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా. సో 100 నోట్లు ఎన్ని, 10 నోట్లు ఎన్ని, 500 రూపాయల నోట్లు ఎన్ని, 2000 రూపాయల నోట్లు ఎన్ని అని చెప్పేసి అలా డినామినేషన్ మనకు అన్ని కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. దీంట్లో మీకు కరెక్ట్ అయినట్లయితే సో మీరు కన్ఫర్మ్ ట్యాప్ చేయండి. లేకపోతే ఇంకా మీరు ఎక్కువ అమౌంట్ని యాడ్ చేద్దాం అనుకుంటే సో మీరు యాడ్ మోర్ క్యాష్ మీద క్లిక్ చేయొచ్చు అనమాట. సో నేనైతే కన్ఫర్మ్ ట్యాప్ చేస్తాను. కన్ఫర్మ్ ట్యాప్ చేసిన తర్వాత యువర్ ట్రాన్సాక్షన్ ఇస్ బీయింగ్ ప్రాసెస్డ్ అని చెప్పేసి మనకు రావడం జరుగుతుంది అనమాట. తర్వాత ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయితే అవడం జరుగుతుంది. మనకి ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిందో విత్ ఇన్ 30 సెకండ్స్ లో కావచ్చు మీకైతే ఒక రిసిప్ట్ అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా సో ఇక రిసిప్ట్ మీరైతే మీ దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే దీన్ని మీరు బ్యాంక్ వాళ్ళు చూపించి మీ యొక్క ప్రాబ్లం మీరైతే రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. సో నేను మీకైతే నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇక అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. సో దయచేసి ఇంకా ఎవరైతే మనకి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. గుర్తుపెట్టు.